వెల్కమ్ టు ఏఆర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న అయితే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అయ్యింది. అది మన అందరికీ తెలిసిందే. మీరందరూ చూసారనుకుంటున్నాను. గ్రాండ్ లాంచ్ వచ్చేసి అది గ్రాండ్ లాంచా లేదా మీకు ఎలా అనిపించింది అని కింద ఫస్ట్ కమెంట్ చేసేయండి. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారు, సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు అనేసి ఈ వీడియోలో కొంచెం షార్ట్ అండ్ స్వీటెస్ట్గా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నాగార్జున గారు ఒక డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చాక ఒక్కొక్క కంటెస్టెంట్స్ని పిలిచారన్నమాట. ఆ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. అండ్ ఈ సీజన్లో లాస్ట్ సీజన్ అక్కట్లో ఒక్కొక్క కంటెస్టెంట్ సింగిల్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ లేదన్నమాట. సో బడ్డీస్తోనే వెళ్ళాలి. టోటల్ 7 పేర్స్ వచ్చారు. 7 బడ్డీస్, టోటల్ 14 మెంబర్స్ వచ్చారు. 14 కంటెస్టెంట్స్ వెళ్ళారన్నమాట. సో ఆ పేర్స్ ఎవరిని సెలెక్ట్ చేశారు, ఏమేం గేమ్స్ ఆడారు, ఎవరు గేమ్స్ లూజ్ అయ్యారో, విన్నింగ్ పేరు ఎవరో, లూజింగ్ పేరు ఎవరో, వాళ్ళకి పనిష్మెంట్ ఏమొచ్చిందో, లూజింగ్ పేరుకి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుందన్నమాట. 3 గేమ్స్ ఆడిపించారు. 3 ఒక్కొక్కటి బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. సో అవన్నీ ఏంటివో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగార్జున గారు అయితే డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చాక బిగ్ బాస్ హోమ్ టూర్ చేశారన్నమాట. హోమ్ టూర్ అయ్యాక స్టేజ్ పైనకి వచ్చేసి ఒక్కొక్క కంటెస్టెంట్స్ని పిలిచారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. తను కృష్ణ ముకుంద మురారి సీరియల్లో విలన్ రోల్లో ప్లే చేసింది. తను ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకునింది. అది వచ్చేసి నిఖిల్. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. కిరాడ్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో తను కూడా ఉన్నాడు. అండ్ తను కూడా వచ్చేసి సీరియల్ యాక్టర్ అన్నమాట. ఫస్ట్ సీరియల్ వచ్చేసి గోరింటాకు, అది స్టార్ మాలోనే ఉన్నది. అండ్ వీళ్ళిద్దరూ బడ్డీగా అయితే బిగ్ బాస్ హోమ్లోకి ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్ వచ్చేసి మూవీస్లో యాక్ట్ చేశారు. తను ఏవీతో ఎంట్రీ ఇచ్చారన్నమాట. మూవీస్లో యాక్ట్ చేశారు. అండ్ అభయ్ నవీన్ వచ్చేసి తన బడ్డీని సెలెక్ట్ చేసుకున్నాడు. తన బడ్డీ వచ్చేసి ప్రేరణ డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో ఉన్నది. అండ్ తను కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ రోల్లో ప్లే చేసింది. అండ్ తను కూడా బెంగళూరులోనే ఉండేది. వీళ్ళిద్దరూ బడ్డీస్గా సెకండ్ పేర్ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడైతే టోటల్ 4 కంటెస్టెంట్స్ ఆల్రెడీ బిగ్ బాస్ హోమ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు నాగార్జున గారు వచ్చేసి 35 మూవీ ఉంది కదా, 35 మూవీలో హీరోయిన్ని మళ్ళీ డైరెక్టర్ అయిన రానా అని పిలిచారన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు రానా మళ్ళీ నివేత థామస్ బిగ్ బాస్ హోమ్లోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ 2 పేర్స్కి ఒక గేమ్ ఇచ్చారు. ఆ గేమ్లో ఒకరు లూజింగ్ పేర్ అవుతారు, ఇంకొకరు విన్నింగ్ పేర్ అవుతారు. విన్నింగ్ పేర్ అయితే ఏం కాదు, కానీ లూజింగ్ పేర్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుందన్నమాట. సో ఆ బ్యాడ్ న్యూస్, లూజింగ్ పేరు ఎవరంటే ప్రేరణ మళ్ళీ అబ్బాయి. వీళ్ళు గేమ్ పెట్టేసి ఇంకా రానా మళ్ళీ నివేత థామస్ వెళ్ళిపోతారు బిగ్ బాస్ హోమ్లో నుంచి. అండ్ లూజింగ్ పేరుకి వచ్చేసి నాగార్జున గారు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు. అదేమో కాదు, ఇప్పుడు నో క్యాప్టెన్, ఈ సీజన్ మొత్తంకి నో క్యాప్టెన్ అనేసి చెప్తారన్నమాట. నెక్స్ట్ చూస్తారు. 5th కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం. కాదు, లాహిరి మూవీలో హీరో అన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. సో హీరో ఆదిత్య ఓం కూడా ఒక ఏవితో వస్తారు. అండ్ తన బడ్డీ వచ్చేసి సోనియా, ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. సోనియా వచ్చేసి 6th కంటెస్టెంట్ బడ్డీస్గా వెళ్తారు. ఎవరు? 5th కంటెస్టెంట్, 6th కంటెస్టెంట్ ఆదిత్య ఓం మళ్ళీ సోనియా వచ్చేసి 3rd పేర్గా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ 7th కంటెస్టెంట్ బెజవాడ బీబక్క వచ్చేసి తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. అండ్ ఏవీతో ఎంట్రీ ఇస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాషా. ఫస్ట్ ఆర్జేలో వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు 4th పేరుగా బిగ్ బాస్ హోమ్లోకి ఎంట్రీ ఇస్తారు. అండ్ నెక్స్ట్
9th కంటెస్టెంట్ వచ్చి కిర్రాక్ సీత. కిర్రాక్ సీత మీకు తెలిసే ఉంటుంది, బేబీ మూవీలో విలన్ రోల్లో యాక్ట్ చేసింది. కిర్రాక్ సీత ఏవితో ఎంట్రీ ఇచ్చింది. ఏవి అయితే చాలా బాగుంది, మీరు చూసే ఉంటారు. ఏవి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ తన బడ్డీ వచ్చేసి నాగమణికంఠ. నాగమణికంఠ అయితే ఏవితో ఎంట్రీ ఇచ్చారు. ఏవి అయితే చాలా ఎమోషనల్గా ఉంది. తను చిన్నప్పుడు ఉన్నప్పుడే 2 ఇయర్స్లోనే వాళ్ళ డాడీ చనిపోయి ఉండేది. మళ్ళీ వాళ్ళమ్మకి ఇంకోసారి పెళ్ళి అయింది. మళ్ళీ తర్వాత వాళ్ళమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయి ఉండేది. అండ్ ఏవి అయితే చాలా బాగుంది. ఒకసారి చూసి నాగమణికంఠ ఏవి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరూ 5th పేరుగా బిగ్ బాస్ హోమ్లోకి ఎంట్రీ ఇస్తారు. అండ్ ఇప్పుడు నాగార్జున గారు వచ్చేసి సెలబ్రిటీస్ని పిలుస్తారన్నమాట. సెలబ్రిటీస్ ఎవరో కాదు, నాని గారు. రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది కదా, సరిపోదా శనివారం. నాని గారు మళ్ళీ హీరోయిన్ వచ్చారు. సో వాళ్ళిద్దరిని ఇప్పుడు బిగ్ బాస్ హోమ్లోకి పంపిస్తారన్నమాట. వాళ్ళిద్దరూ పంపించి ఈ లాస్ట్ 3 పేర్స్ ఉన్నారు కదా మాడిపిస్తారన్నమాట. ఈ 3 పేర్స్లో వచ్చేసి అంటే లూజింగ్ పేరు వచ్చేసి ఎవరంటే నాగమణికంఠ మరి కిర్రాక్ సీత. వీళ్ళిద్దరికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. ఏంటి అన్ని లిమిట్లెస్ కదా, లిమిట్లెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటే నో రేషన్ అంటే వీళ్ళు గేమ్స్ ఆడి రేషన్ మాత్రం సంపాదించుకోవచ్చు. రేషన్ మాత్రం ఇప్పుడు లిమిట్లెస్ కాదు అనేసి అర్థం దీనికి అర్థం. నెక్స్ట్ స్టెంట్ వచ్చి పృథ్వీరాజ్. నాగపంచమి సీరియల్లో ఉన్నాడు కదా హీరో, తను పృథ్వీరాజ్. తను డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ తన బడ్డీ వచ్చేసి విష్ణుప్రియ. 12th కంటెస్టెంట్ విష్ణుప్రియ వచ్చేసి కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఉన్నది. ఇద్దరు బడ్డీస్గా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ 13th కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. తను డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. అండ్ తను వచ్చేసి ఈటీవీలో డీ వస్తుంది కదా, డీలో డాన్సర్ తను. అండ్ 14th కంటెస్టెంట్ వచ్చేసి నవీల్ అఫ్రీద్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. తనకి ఒక యూట్యూబ్లో 1.6 మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరూ బడ్డీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ టోటల్ 14 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నాగార్జున గారు ఒక సెలబ్రిటీని పిలుస్తారన్నమాట. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, అనిల్ రావుపూడి గారిని బిగ్ బాస్ హోమ్లోకి పంపిస్తారు. బిగ్ బాస్ హోమ్లోకి వెళ్ళాక ఒక ప్రాంక్ అయితే చేస్తారనమాట. అదేంటంటే ఒకరిని స్వాప్ చేసేది. ఆ 14 కంటెస్టెంట్స్లో ఒకరిని ఎలిమినేట్ చేసేసి ఆ పర్సన్కి ఇంకొక పర్సన్ స్వాప్ చేసేది అన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే ఓటింగ్ ప్రకారం 2 లూజింగ్ పేరు ఉన్నారు కదా, 2 గేమ్స్లో 2 పేర్స్ లూజ్ అయ్యారు కదా, ఆ 2 పేర్స్లో ఆ 4 మెంబర్స్లో ఒకరినైతే స్వాప్ చేసేది. అది ఎలా జరుగుతుందంటే ఈ మిగతా 10 కంటెస్టెంట్స్ వచ్చేసి ఓటింగ్ చేస్తారన్నమాట. ఒక్కొక్కరు ఓట్ చేస్తారన్నమాట. ఆ ఓట్లో ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ వస్తాయో వారు ఎలిమినేట్ అయ్యేసి హైయెస్ట్ ఓట్ వచ్చేసి నాగమణికంఠకు వస్తుంది. సో నాగమణికంఠని ఇంకా ఎలిమినేట్ చేయాలనేసి అనిల్ గారు బయటికి పిలుచుకొని వస్తారు. గార్డెన్ ఏరియాలోకి వచ్చేసి నువ్వు ఎవరి ఫ్యాన్ అని అడుగుతారు. నాకు నేనే ఫ్యాన్ అనేసి రిప్లై ఇస్తానన్నమాట. నీ ఫేవరెట్ గాడ్ ఎవరు అని అడిగితే శివ అని చెప్తాడు. సో శివుడిది ఒక పాట పాడు అనేసి అంటే నాగమణికంఠ వచ్చేసి ఎమోషనల్గా పాట పాడతారన్నమాట. అండ్ తర్వాత అనిల్ రావుపూడి గారు ఇది ప్రాంక్ అనేసి రివీల్ చేసేస్తారు. రివీల్ చేసేసాక లాస్ట్ 2 పేర్స్ ఉన్నారు కదా, పృథ్వీరాజ్ విష్ణుప్రియ, నైనిక అండ్ నవీల్ అఫ్రీద్. వీళ్ళ 2 పేర్స్కి గేమ్ ఆడిపిస్తారన్నమాట. గేమ్ ఆడిపించాక ఇందులో లూజింగ్ పేరు వచ్చేసి పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరికి ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది. అది వచ్చేసి నాగార్జున గారు రివీల్ చేస్తారు. ఇంకా అనిల్ రావుపూడి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా వీళ్ళందరికీ ఇంకా ఈ 14 కంటెస్టెంట్స్ని ఒక రూమ్లోకి పిలిచేసి బిగ్ బాస్ ఒక బాక్స్ చూపిస్తారన్నమాట. ఆ బాక్స్లో వచ్చేసి ప్రైజ్ మనీ మీరు ఈ సీజన్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఇందులో ఉంది అని చెప్తారు బిగ్ బాస్. అది ఓపెన్ చేస్తే అందులో 0 ఉంటుంది. సో కంటెస్టెంట్స్ అందరూ
షాక్ అవుతారు. ఆ జీరోని అంటే ఈ సీజన్ వచ్చేసి అన్ని అన్లిమిటెడ్ కదా, లిమిట్లెస్. సో ప్రైజ్ మనీ కూడా లిమిట్లెస్, మీరు ఎంత గెలుచుకుంటే అంత మీకు అనేసి. సో గేమ్స్ బట్టి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అనేసి చెప్పేసి గ్రాండ్ లాంచ్ అయితే ఇంతే. ఇంకేం చెప్పేసి సో గ్రాండ్ లాంచ్ అయితే ఇంత ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రేపు ఈరోజు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.